నా ఫేవరెట్ గేమ్ క్రికెట్. నాకు మాత్రమే కాదు, ఇండియాలో చాలా మందికి క్రికెట్ ఫేవరెట్ గేమ్. మీలో కూడా చాలా మంది చిన్నప్పుడు ఒక ధోని లాగా, కోహ్లీ లాగా క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకునే ఉంటారు కదా. సో నేను ఈ వీడియోలో కవర్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ సమ్ పాపులర్ స్పోర్ట్స్. ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ పడాల్సిందే. ఎగ్జాంపుల్గా హాకీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, పోలో కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్, సీపాక్ టక్రా గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో వస్తున్నాయి. నేను ఈ వీడియోలో కంప్లీట్ కాన్సెప్ట్ అనేది కవర్ చేయబోతున్నాను, అలాంగ్ విత్ టాప్ రిపీటింగ్ PYQs. ఇంతకు మించి ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్సే లేదు. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలి. లెట్స్ గో ఇంటు ద వీడియో. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ పాపులర్ స్పోర్ట్స్. నంబర్ 1 నుంచి డిస్కస్ చేద్దాం. అంటే 1 మెంబర్డ్ గేమ్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, 1 మెంబర్డ్ ఆడే గేమ్స్ ఏంటి, టీంలో ఓన్లీ 1 ప్లేయర్ ఉండే గేమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ గోల్ఫ్. గోల్ఫ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 ప్లేయర్. అలానే బిలియార్డ్స్ గేమ్ ఐడియా ఉంది కదా. బిలియార్డ్స్ మీన్స్ స్నూకర్. బిలియార్డ్స్ అన్నా స్నూకర్ అన్నా ఒకటి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, గోల్ఫ్లో 1 మెంబరే ఉంటారు, బిలియార్డ్స్లో 1 మెంబరే ఉంటారు. అలానే బాక్సింగ్ 1 మెంబర్ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ చెస్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 4 గేమ్స్లోనూ టీంకి ఒకళ్ళే ఆడతారు, ఓకేనా. ఎగ్జామ్స్లో మీరు అదే చూసుకోవాలి, క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ పిక్చర్ చూడండి. దిస్ వన్ ఈస్ గోల్ఫ్. గోల్ఫ్ ఐడియా ఉంది కదా మీకు. నెక్స్ట్ వన్ ఈస్ బిలియార్డ్స్. దిస్ వన్ ఈస్ బాక్సింగ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ చెస్. ఈ 4 గేమ్స్లోనూ ఓన్లీ 1 మెంబరే ఉంటారు ఒక టీంకి, ఓకేనా. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గోల్ఫ్ని మనం GF అని తీసుకుందాం, ఓకేనా. మై GF ఈస్ వాచింగ్, స్టార్టింగ్ లెటర్స్ చూడండి, BBC. మై GF ఈజ్ వాచింగ్ BBC ఛానల్. ఇలా గుర్తుపెట్టుకోండి. పిక్చర్ అబ్జర్వ్ చేయండి, GF ఈజ్ వాచింగ్ BBC ఛానల్. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే 1 మెంబర్డ్ ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ 2 మెంబర్డ్ గేమ్స్. దానికంటే ముందు 1 or 2 మెంబర్స్ ఆడే గేమ్స్ ఉన్నాయి కదా, అవి డిస్కస్ చేద్దాం. 1 or 2 మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్మింటన్ తీసుకోండి. అందులో సింగిల్స్ ఉన్నారనుకోండి, ఒక టీంకి 1 మెంబరే ఉంటారు. అదే మిక్స్డ్ డబల్స్ అని ఉంటారు కదా, డబల్స్ అయితే ఒక టీంకి 2 మెంబర్స్ ఉంటారు. సో అలా 1 or 2 మెంబర్స్ ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. చూడండి, 1 or 2 మెంబర్స్ ఉండే గేమ్స్ ఏంటి అంటే బ్యాడ్మింటన్. నెక్స్ట్ వన్ ఈస్ టెన్నిస్, ఆల్సో నోన్ యాజ్ లాన్ టెన్నిస్. టెన్నిస్లో కూడా 1 or 2 మెంబర్స్ ఉంటారు, సింగిల్స్ అయితే 1, డబల్స్ అయితే 2. నెక్స్ట్ వన్ ఈస్ టేబుల్ టెన్నిస్. ఐడియా ఉందా? టేబుల్ టెన్నిస్ ఈజ్ ది నేషనల్ గేమ్ ఆఫ్ చైనా. చైనా నేషనల్ గేమే టేబుల్ టెన్నిస్. దీన్నే మనం పింగ్ పాంగ్ అని కూడా అంటాం గేమ్, ఓకేనా. టేబుల్ టెన్నిస్ అన్నా పింగ్ పాంగ్ గేమ్ అన్నా ఒకటే. దిస్ ఇస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ చైనా. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వాష్. సో ఇప్పుడు మీరు ఈ 4 గేమ్స్ అబ్జర్వ్ చేయండి, బ్యాడ్మింటన్, టెన్నిస్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, అలానే స్క్వాష్. ఈ 4 గేమ్స్లోనూ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 1 or 2. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాష్ సింగిల్స్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అని ఇస్తారు, ఓకేనా. స్క్వాష్ డబల్స్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అని ఇస్తారు. సో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూసుకొని దాన్ని బట్టి మనం అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఒకసారి చూడండి, దిస్ వన్ ఈస్ బ్యాడ్మింటన్. తెలుసుగా మనందరికీ బ్యాడ్మింటన్. ఇది టెన్నిస్, ఆల్సో నోన్ యాజ్ లాన్ టెన్నిస్. వాట్ అబౌట్ దిస్ TT, టేబుల్ టెన్నిస్ అంటాం కదా, ఓకేనా. లాస్ట్ వన్ చూడండి, స్క్వాష్. ఈ అన్నిట్లోనూ మనకి 1 or 2 మెంబర్స్ ఉంటారనమాట గేమ్స్లో. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే BTS, కొరియన్ BTS తెలుసు కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. T అనేది ఇక్కడ TT కూడా వస్తుంది మిడిల్లో, ఓకేనా. BTS, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసాం? 1 మెంబర్డ్ గేమ్స్. GF ఈజ్ వాచింగ్ BBC ఛానల్ అండ్ 1 or 2 మెంబర్స్ అనగానే BTS అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ 2 మెంబర్డ్ గేమ్స్. అంటే ఆ గేమ్స్లో ఓన్లీ 2 మెంబర్సే ఉంటారు. అవేంటి అంటే బ్రిడ్జ్ కార్డ్స్ గేమ్, ఓకేనా. ఇందులో మనకి ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఆల్సో బీచ్ వాలీబాల్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూడండి. వాలీబాల్ అని ఇండిపెండెంట్గా అడిగితే దానిలో 6 మెంబర్స్ ఉంటారు. బీచ్ వాలీబాల్ అని అడిగితే కనుక 2 మెంబర్డ్ గేమ్ ఇది, ఓకేనా. సో మీరు ఈ 2 గేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి రీజనింగ్లో B పొజిషన్ 2నే కదా, రెండిట్లోనూ 2 వస్తుంది, ఓకేనా. సో 2 మెంబర్డ్ గేమ్స్ అంటే బీచ్ వాలీబాల్, అలానే బ్రిడ్జ్. చూడండి ఒకసారి, దిస్ వన్ ఈజ్ బ్రిడ్జ్ గేమ్. కార్డ్స్ గేమ్ తెలుసుగా అందరికీ. దీనిలో ఓన్లీ 2 మెంబర్స్ ఉంటారు ఒక టీంకి, ఓకేనా. వాళ్ళు అలా కాకుండా టోటల్ మెంబర్స్ ఇన్ బ్రిడ్జ్ గేమ్ అని అడిగారు అనుకోండి, 2 + 2 4 పెట్టాలి. అలా కాకుండా బ్రిడ్జ్ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్ అని మెన్షన్ చేస్తే కనుక యూ హ్యావ్ టు ఆప్ 2, ఓకేనా. దిస్ వన్ ఈజ్ బీచ్ వాలీబాల్. బీచ్ వాలీబాల్లో ఎంతమంది ఉంటారో చూడండి, ఓకేనా. నెట్కి యువతల 2 ఉన్నారు, అవతల 2 ఉన్నారు. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక టీంనే కౌంట్ చేసుకోవాలి, ఏదో ఈ టీం కానీ ఆ టీం కానీ, ఓకేనా. సో ఈ టూ గేమ్స్లో మనకి
2 మెంబర్స్ ఉంటారు. చూడండి ఇది బ్రిడ్జ్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ ఈజ్ హ్యావింగ్ 2 ends. ఇదొక ఎండ్, ఇదొక ఎండ్. సో అలాగా బ్రిడ్జ్కి 2 ends ఉంటాయి కాబట్టి బ్రిడ్జ్ గేమ్లో 2 మెంబర్స్ ఉంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ ఈజ్ 3 మెంబర్డ్ గేమ్. 3 మెంబర్డ్ గేమ్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సీపాక్ టక్రా. సీపాక్ టక్రా ఈజ్ ఏ 3 మెంబర్డ్ గేమ్. అంటే 3 మెంబర్స్ ఉంటారనమాట ఈ సీపాక్ టక్రాలో. సీపాక్ టక్రా అంటే ఏంటి? కిక్ వాలీబాల్ ఆర్ ఫుట్ వాలీబాల్. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, కిక్ వాలీబాల్ ఆర్ ఫుట్ వాలీబాల్. కిక్ ఆర్ ఫుట్ వాలీబాల్ అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ది నేషనల్ గేమ్ ఆఫ్ మలేషియా. మలేషియాస్ నేషనల్ గేమ్ ఏంటి? సీపాక్ టక్రా. ఎగ్జామ్స్లో వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఈజ్ 4 మెంబర్డ్ గేమ్. 4 మెంబర్డ్ గేమ్ అనగానే మీకు ఐడియా రావాల్సింది పోలో గేమ్. పోలో మీన్స్ పోలో అన్న హార్స్ పోలో అన్న ఇస్తారు ఎగ్జామ్లో. సో పోలో అనగానే మీకు 4 letters ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఏ 4 మెంబర్డ్ గేమ్ అని ఈజీగా ఐడియా వచ్చేయాలి. ఓకేనా? పోలో అంటే ఇక్కడ ఏం లేదు, హార్స్ రైడింగ్ టైప్ అనమాట, చూసుకోండి. నెక్స్ట్ వన్ 5 మెంబర్డ్ గేమ్. 5 మెంబర్డ్ గేమ్ అనగానే మీకు ఐడియా రావాల్సింది బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ కన్సిస్ట్ ఆఫ్ 5 players. ఓకేనా? సో బాస్కెట్బాల్ ఐడియా ఉంది కదా, ఈ బాస్కెట్బాల్లో మనకి 5 members ఉండాలి ఇన్ ఈచ్ టీమ్. ఓకేనా? సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 5 eggs ఇన్ ఏ బాస్కెట్. ఒక బాస్కెట్లో 5 eggs ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ 6 మెంబర్డ్ గేమ్స్ చూద్దాం. చూడండి 6 మెంబర్డ్ గేమ్స్ అనగానే మనకి ఐడియా రావాల్సింది వాలీబాల్, అలానే ఐస్ హాకీ. ఐస్ హాకీలో కూడా 6 members ఉంటారు. హాకీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐస్ హాకీ. ఓకేనా? చూడండి ఇది ఏమో వాలీబాల్, ఇందులో కన్ఫర్మ్గా టీమ్కి 6 members ఉండాలి. అలానే ఇది ఐస్ హాకీ, ఇందులో కూడా 6 members ఉండాలి. ఐస్ హాకీ ఈజ్ ది వింటర్ నేషనల్ గేమ్ ఆఫ్ కెనడా. కెనడా ఐడియా ఉంది కదా, కెనడా యొక్క వింటర్ నేషనల్ గేమే ఐస్ హాకీ. ఓకేనా? ఈ 2 గేమ్స్లోనూ 6 members ఉంటారు. వాలీలో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి, 1 2 3 4 5 6. బాల్ పక్కన పెట్టండి, అన్నింటిలో కామన్గా ఉంటుంది. సో వాలీలో 6 letters ఉన్నాయి, అలా 6 members అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 7 మెంబర్డ్ గేమ్స్. సో 7 players ఆడే గేమ్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫస్ట్ వన్ ఈజ్ హ్యాండ్బాల్, వాటర్ పోలో, కబడ్డీ, అండ్ లాస్ట్ వన్ ఈజ్ నెట్ బాల్. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ 4 గేమ్స్లోనూ 7 members ఉంటారు. ఇందులో 7 మీద ఎక్కువగా ఇస్తున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాండ్బాల్, వాటర్ పోలో, కబడ్డీ, నెట్ బాల్. ఇంతకుముందు మనం పోలో అని డిస్కస్ చేసాం. పోలోలో 4 letters ఉన్నాయి కాబట్టి 4 members అని గుర్తుపెట్టుకోండి. వాటర్ పోలో అనగానే మీకు యాడ్ అవుతుంది. ఓకేనా? 7 members అని ఐడియా రావాలి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెటర్స్ తీసుకోండి. హాలీవుడ్ యాక్టర్స్. హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ కబడ్డీ అండ్ నెట్ బాల్. ఇలా గుర్తుపెట్టుకోండి. హాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు కదా, టాలీవుడ్లోనే హాలీవుడ్. సో HWG అనగానే హాలీవుడ్ ఐడియా రావాలి. హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ బోత్ కబడ్డీ అండ్ నెట్ బాల్. ఇందులోనే 4 గేమ్స్ వచ్చేసినాయి చూడండి. హాలీవుడ్లో హ్యాండ్బాల్, అలానే వాటర్ పోలో. ఓకేనా? సో ఈ 4 member గేమ్స్ని అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. దిస్ వన్ ఈజ్ హ్యాండ్బాల్. వాటర్ పోలో, వాటర్లో ఆడతారనమాట, వాటర్ పోలో. వాట్ అబౌట్ దిస్ వన్? కబడ్డీ. లాస్ట్ వన్ ఈజ్ నెట్ బాల్. మీరు క్లియర్గా ఇందులో చూసేనంటే ఇంకా బాగా గుర్తుండిద్ది కాబట్టి మనం పిక్టోరియల్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, 7 అయిపోయింది కదా. 1 నుంచి 7 వరకు మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ 8 membered గేమ్. వన్ అండ్ ఓన్లీ 8 membered గేమ్ ఈజ్ టగ్ ఆఫ్ వార్. స్టాండర్డ్ టగ్ ఆఫ్ వార్ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ 8 members ఆన్ ఈచ్ టీమ్. ఓకేనా? సో ఇది చూడండి ఇక్కడ 4 కనిపిస్తున్నారు, బట్ స్టాండర్డ్ గేమ్, స్టాండర్డ్ టగ్ ఆఫ్ వార్లో 8 members ఉంటారు. ఎగ్జామ్లో స్టాండర్డ్ టగ్ ఆఫ్ వార్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అని ఇస్తే యూ హ్యావ్ టు 8 members అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రై చేద్దాం. చూడండి 9 membered గేమ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. 9 membered గేమ్స్ వచ్చేసరికి మీరు ఖోఖో, బేస్బాల్, అలానే సాఫ్ట్ బాల్. ఈ 3 గేమ్స్ మీ మైండ్లో ఐడియా రావాలి. ఓకేనా? ఖోఖో, బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్. బేస్బాల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బాస్కెట్బాల్. బాస్కెట్బాల్ అనగానే మీకు 5 eggs ఇన్ ఏ బాస్కెట్ ఐడియా రావాలి. సో అలా బాస్కెట్బాల్లో 5 members ఉంటారని ఐడియా వస్తుంది. బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఖోఖో ఇవి మీరు 9 membered గేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఇక్కడ పిక్చర్స్ చూద్దాం. చూడండి దిస్ వన్ ఈజ్ బేస్బాల్. ఓకే, దిస్ వన్ ఈజ్ సాఫ్ట్ బాల్.
అండ్ ఇదేంటి ఖోఖో. ఈ 3 గేమ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఈ మూడిట్లోనూ 9 మెంబర్స్ ఉంటారు కదా, ఓకేనా. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, బేస్ మనం పడుకునే బేసు చాలా సాఫ్ట్గా ఉందనుకోండి, మనం 9 అయినా కూడా లెగము, కోడి కూసినా కూడా లెగము. కోడి ఎలాగొస్తుంది, ఖోఖో అనే కదా. సో చూడండి, కోడి ఖోఖో అని కూసినా కూడా మనకి బేస్ సాఫ్ట్గా ఉండడం వల్ల మనం అసలు నిద్రపోతూనే ఉంటాం, 9 అయినా కూడా లెగము. అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది స్టోరీ లాగా, ఓకేనా. నెక్స్ట్ 10 మెంబర్డ్ గేమ్స్ చూడండి. 10 మెంబర్డ్ గేమ్స్ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, లాక్రోస్. లాక్రోస్ గేమ్ కన్సిస్ట్ ఆఫ్ 10 మెంబర్స్. కెనడా యొక్క సమ్మర్ నేషనల్ గేమే లాక్రోస్. కెనడా యొక్క వింటర్ నేషనల్ గేమ్ ఏంటి, ఐస్ హాకీ. కన్సిస్ట్ ఆఫ్ 6 ప్లేయర్స్, గుర్తుంది కదా. ఇప్పుడు చూడండి, లాక్రోస్ మెన్స్ టీమ్ అనుకోండి 10 మెంబర్స్ సరిపోతారు. లాక్రోస్ మెన్స్ టీమ్ అయితే 10 మెంబర్స్ సరిపోతారు, ఓకేనా. లాక్రోస్ మెన్స్ టీమ్ అని అడగాలి. ఒకవేళ లాక్రోస్ ఉమెన్స్ టీమ్ అని ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, ఇంకో 2 మెంబర్స్ ఎక్స్ట్రా కావాలి, ఓకేనా. లాక్రోస్ ఉమెన్స్ టీమ్, ఉమెన్స్ టీమ్ అయితే కనుక మనకి 2 మెంబర్స్ ఎక్స్ట్రా వస్తారు, అంటే 10+2. లాక్రోస్ ఉమెన్స్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 12 మెంబర్స్ ఆన్ ఈచ్ సైడ్, ఓకేనా. మెన్ అంటే కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి 10 మెంబర్స్ సరిపోతారు. ఉమెన్కి కొంచెం పవర్ తక్కువ కాబట్టి ఇంకో 2 మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళ టీంకి. అలా 12 మెంబర్స్ అనమాట. అలా ఈజీగా గుర్తురావాలి. ఓకే, లాక్రోస్ చూడండి, లాక్రోస్ స్టిక్ ఎలా ఉందో. మెన్స్ టీమ్ అయితే 10 మెంబర్స్, ఉమెన్స్ టీమ్ అయితే 12 మెంబర్స్, అంతే. 10, 12 అయిపోయింది. మిడిల్లో ఇంకేముంది, 11. వెరీ ఇంపార్టెంట్. 11 మెంబర్డ్ గేమ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హాకీ. హాకీలో 11 మెంబర్స్ ఉంటారు. హాకీ అని ఇచ్చిన, ఫీల్డ్ హాకీ అని ఇచ్చినా సరే మీరు 11 మెంబర్స్ని ఆఫ్ చేయాలి. నెక్స్ట్ క్రికెట్ అండ్ ఫుట్బాల్, ఇవి 3 గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఈ 3 గేమ్స్ పాపులర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 గేమ్స్లోనూ 11 మెంబర్స్ ఉంటారు ఆన్ ఈచ్ సైడ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫుట్బాల్కి ఇంకొక నేమ్ కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు, సాకర్. స్నూకర్ అనుకోండి బిలియార్డ్స్ అన్నాము, అలానే 1 మెంబర్డ్ గేమ్ అని ఐడియా రావాలి మీకు, BBC ఛానల్, ఓకేనా. అలా కాకుండా వాళ్ళు సాకర్ ఇస్తే కనుక 11 మెంబర్ గేమ్స్ అని పెట్టాలి. స్నూకరు సాకర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇందులో మనం ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. LCM HCF ఐడియా ఉంది కదా అథమెటిక్లో. సో HCF అని ఐడియా రావాలి. ఇందులో మనకి 1 వేసుకోవాలి. 11 మెంబర్డ్ గేమ్ అనమాట. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ కన్సిస్ట్ ఆఫ్ 11 మెంబర్స్ అని ఇట్ సైడ్, అలా ఐడియా రావాలి. 12 మెంబర్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో ఇది ఒకసారి చూడండి, హాకీ, క్రికెట్, ఫుట్బాల్, ఓకేనా. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. HCF అనేది ఐడియా వస్తుంది. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ కన్సిస్ట్ ఆఫ్ 11 మెంబర్స్. నెక్స్ట్ వన్ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇది కన్ఫర్మ్గా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి, మనం ఎలా రీడ్ చేస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనే దాన్ని బట్టి మనకు మార్క్ వస్తుందా లేదా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్లో రగ్బీ లీగ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అని ఇచ్చారనుకోండి, 15 అనే ఆన్సర్ చూసి మనం టెంప్ట్ అయిపోతాం. బట్ 15కి వెళ్ళకూడదు. రగ్బీ లీగ్ కన్సిస్ట్ ఆఫ్ 13 మెంబర్స్ ఆన్ ఈచ్ సైడ్. వెరాస్ రగ్బీ ఫుట్బాల్, రగ్బీ లీగ్ వేరు, అలానే రగ్బీ ఫుట్బాల్ వేరు. గుర్తుపెట్టుకోండి, రగ్బీ ఫుట్బాల్ అని ఇచ్చిన, రగ్బీ యూనియన్ అని ఇచ్చిన మీరు ఆప్ చేయాల్సింది ఏంటి అంటే 15 మెంబర్స్ ఆన్ ఈచ్ సైడ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, రగ్బీ లీగ్ అని ఇస్తేనే 13 మెంబర్స్ పెట్టాలి. రగ్బీ ఫుట్బాల్ అని ఇచ్చిన, రగ్బీ అండ్ యూనియన్ అని ఇచ్చిన, సింపుల్గా రగ్బీ అని ఇచ్చినా సరే మీరు 15 మెంబర్స్నే ఆప్ చేయాలి. లీగ్ అని మెన్షన్ చేస్తేనే 13 మెంబర్స్కి వెళ్ళాలి, ఓకేనా. ఇందులో నుంచి కన్ఫామ్గా క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1 మెంబర్ నుంచి 15 మెంబర్స్ దాకా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇందులో నుంచి క్వశ్చన్స్ కన్ఫామ్గా పడతాయి, ఓకేనా. మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసాం కదా ఒక ట్రిక్స్ లాగా, ఆ ట్రిక్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ చూసుకొని వెళ్తే కనుక మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టాపిక్ మీద, ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకెక్కడికి బయట అయితే అడగరు, ఇందులో నుంచే ఇస్తారు. మనం డిస్కస్ చేసింది ఏంటంటే మోర్ దాన్ ఎనఫ్. ఇంతకు మించి అయితే కనుక ఇంకా బయటకు వెళ్ళదు. కాబట్టి మీరు ఇవన్నీ నోట్ మేకింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే టాప్ రిపీటింగ్ PYQs. ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏంటంటే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు, కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా చేసుకోవాలి ప్రాక్టీస్. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా అడుగుతున్నారు, ఓకేనా. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్తో పాటు ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి మీరు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళాలి, ఓకేనా. ఏదైనా టాపిక్ మనం ప్రిపేర్ అయినప్పుడు దాని మీద PYQs కూడా చేసుకుంటే చాలా మంచిది. ఎగ్జామ్స్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. చూడండి, ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇవన్నీ చూసుకోవాలి. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ టీమ్ ఇన్ కబడ్డీ. వాళ్ళు అడిగింది చూడండి, ఈచ్ టీమ్ అన్నారు, టోటల్ ప్లేయర్స్ ఇన్ కబడ్డీ అన్నారు. అట్లా హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ టీమ్ ఇన్ కబడ్డీ, ఓకేనా. సో కబడ్డీ అనగానే మనం ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నాం కదా. సో 7 మెంబర్స్ ఏమని గుర్తుపెట్టుకున్నాం, హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ బోత్ కబడ్డీ అండ్ నెట్బాల్. ఇది మనం నేర్చుకున్నాం, ఓకేనా. ఇందులో కన్ఫామ్గా 7 మెంబర్స్ ఉంటారు అని నేర్చుకున్నాం, ఓకేనా. సో మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సో కబడ్డీలో 7 మెంబర్స్ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం.
హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్టాండర్డ్ రగ్బీ యూనియన్ టీమ్? ఓకేనా, యూనియన్ అని ఇచ్చారు కాబట్టి యూనియన్ అంటే చాలా ఎక్కువ మంది ఉండాలి, అన్నిటికంటే గ్రేటెస్ట్ నెంబర్ 15కి వెళ్ళిపోవాలి. ఓకే, సో రగ్బీ యూనియన్ కన్సిస్ట్ ఆఫ్ 15 ప్లేయర్స్. 13 ఉన్నా సరే మనం దానికి వెళ్ళకూడదు. ఓకేనా, రగ్బీ లీగ్ అని ఇస్తేనే 13 మెంబర్కి వెళ్ళాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈస్ ప్లేడ్ విత్ 4 players పర్ టీమ్ ఆన్ ద ఫీల్డ్? ఓకేనా, ఒక టీంకి 4 members ఉండే గేమ్ ఏంటి అని అడుగుతున్నారు. పోలో, వాలీబాల్, నెట్ బాల్, బ్రిడ్జ్. ఆన్సర్ ఏంటి? పోలో. మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం గుర్తుందా? 4 letters అలా వస్తుంది. పోలోలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 letters. అలా పోలో అనగానే 4 members ఐడియా రావాలి. ఓకేనా, వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు చూడండి, 4 members పర్ టీమ్. ఓకేనా, టీమ్కి 4 members, అవతల టీంకి మళ్ళీ 4 members ఉంటారు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, నెట్ బాల్లో మనం ఎంతమంది నేర్చుకున్నాం? 7 members. హాలీవుడ్ పీపుల్, హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ బోత్ నెట్ బాల్ అండ్ కబడ్డీ అలా నేర్చుకున్నాం కదా, సో 7 members. బ్రిడ్జ్లో ఎంతమంది? బ్రిడ్జ్కి ఎన్ని ఎండ్స్ ఉన్నాయి? 2 ends ఉన్నాయి. సో బ్రిడ్జ్ కన్సిస్ట్ ఆఫ్ 2 players. వాలీబాల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? VOLLEY 6 letters. సో 6 member గేమ్ ఏంటి? వాలీబాల్ అనగానే 6 members ఐడియా రావాలి. వాలీబాల్తో పాటు ఐస్ హాకీకి కూడా 6 members ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇన్ ఖోఖో హౌ మెనీ ప్లేయర్స్ ఫ్రమ్ ఈచ్ టీమ్ ఆర్ యాక్టివ్ ఆన్ ద ఫీల్డ్ ఎట్ ఎ టైం? ఓకేనా, ఖోఖో అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? కోడి కూత. 9 అయినా సరే లగము, ఎందుకు? బేస్ సాఫ్ట్గా ఉండడం వల్ల. సో ఇప్పుడు ఖోఖో అనగానే 9 అయినా లగము కాబట్టి 9 members. ఓకేనా, ఖోఖో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 letters ఉన్నాయి. 3/3 అంటే ఎంత? 3 × 3 is 9. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మనం ఎలా అయినా గుర్తుపెట్టుకోవాలి, కానీ ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇవి కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. 8 అనగానే టగ్ ఆఫ్ వార్, లాక్రోస్ మెన్స్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 10 players. 7 members అంటే మనం నేర్చుకున్నాం కదా, హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ బోత్ కబడ్డీ అండ్ నెట్ బాల్. అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్, హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్టాండర్డ్ వాటర్ పోలో టీమ్ ఇంక్లూడింగ్ గోల్ కీపర్? ఓకేనా, వాటర్ పోలో అంటే నార్మల్ ప్లేయర్స్ ఉంటారు, అలానే గోల్ కీపర్ ఉంటారు. టోటల్గానే మనం నేర్చుకున్నాం. ఎంత నేర్చుకున్నాము? 7 members. వాటర్ పోలో కన్సిస్ట్ ఆఫ్ 7 players. వాటర్ లేకుండా ఓన్లీ పోలో ఇస్తే 4 letters కాబట్టి 4 players అని నేర్చుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ హ్యాస్ ది నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ హ్యాస్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ యాజ్ సాకర్? సాకర్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతేమంది ప్లేయర్స్ ఉన్న గేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సాకర్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? ఫుట్బాల్. ఫుట్బాల్ అని నేర్చుకున్నాం కదా, సాకర్ అన్నా ఫుట్బాల్ అన్నా ఒకటే. ఫుట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 11 members. సో మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం ట్రిక్? HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హాకీ, క్రికెట్, ఫుట్బాల్ అని నేర్చుకున్నాం. సో ఫుట్బాల్లో 11 ఉన్నారు. క్రికెట్, హాకీ ఏముంది ఆప్షన్లో? క్రికెట్ ఉంది కదా, సో ఇదే ఆన్సర్. ఇన్ కేస్ ఫీల్డ్ హాకీ ఉంటే హాకీకి వెళ్ళాలి. బిలియర్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్? 1 member. వాలీబాల్ కన్సిస్ట్ ఆఫ్ 6 letters కదా, 6 players. లాక్రోస్ మెన్స్ టీమ్ అయితే 10 members, ఉమెన్స్ టీమ్ అయితే 12 members. ఇవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ది లార్జెస్ట్ టీమ్ సైజ్ ఇన్ ఫీల్డ్ స్పోర్ట్స్? లార్జెస్ట్ టీమ్ సైజ్ ఉన్న స్పోర్ట్ ఏంటి అని అడుగుతున్నారు. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, రగ్బీ యూనియన్. ఆన్సర్ ఏంటి? క్రికెట్లో అయితే 11 members, ఫుట్బాల్లో కూడా 11, హాకీలో కూడా 11, బట్ రగ్బీ యూనియన్లో 15. ఇప్పుడు హైయెస్ట్ టీమ్ ఏంటి? హైయెస్ట్ టీమ్ సైజ్ ఇన్ ఫీల్డ్ స్పోర్ట్స్ అంటే రగ్బీ యూనియన్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇన్ సీపాక్ తక్రా మీన్స్ కిక్ వాలీబాల్ ఆర్ ఫుట్ వాలీబాల్ ఈచ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ ఆన్ ది కోర్ట్? అంటే ఒక్కొక్క టీంకి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు అంటున్నారు. సీపాక్ తక్రా అంటే మనం డైరెక్ట్గా 3 అని గుర్తుపెట్టుకున్నాగా. సీపాక్ తక్రా 3 members ఉంటారు. ఓకేనా, తక్రాలో డబల్ G గుర్తుపెట్టుకోండి, దాన్ని మనం రొటేట్ చేస్తే 3 అవుతుంది. అలా ఈజీగా సీపాక్ తక్రాలో 3 members ఉంటారని ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, 2 member గేమ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? బోత్ బ్రిడ్జ్ అండ్ బీచ్ వాలీబాల్, అవి 2 గుర్తుపెట్టుకోవాలి. 1 or 2 అంటే బిలియార్డ్స్, 1 or 2 అంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, అలానే స్క్వాష్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ 1 అయితేనే బిలియార్డ్స్, బాక్సింగ్, చెస్ అండ్ గోల్ఫ్ అని నేర్చుకున్నాం. 4 member గేమ్ అనగానే 4 letters పోలో అని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా, సో ఒకసారి ఇవన్నీ మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ స్పోర్ట్ హ్యాస్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఎ టీమ్ యాజ్ హ్యాండ్బాల్? హ్యాండ్బాల్లో ఎంతమంది అయితే ప్లేయర్స్ ఉన్నారో అంతేమంది ప్లేయర్స్ ఉన్న గేమ్ ఏంటి అని అడుగుతున్నాం. ఓకేనా, అడుగుతున్నారు. సో హ్యాండ్బాల్ చూడంగానే మనకి ఏం ఐడియా రావాలి? హాలీవుడ్ యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ బోత్ కబడ్డీ అండ్ నెట్ బాల్, ఇది నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇందులో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? వీళ్ళందరూ ఈ గేమ్స్ అన్నింటిలోనూ 7 members ఉంటారని నేర్చుకున్నాం. సో ఇప్పుడు హ్యాండ్బాల్లో 7 members ఉంటారు, ఇంకా మిగతా ఎక్కడ ఉందో చూడండి. కబడ్డీనేగా, కబడ్డీ కన్సిస్ట్ ఆఫ్ 7 players. హ్యాండ్బాల్లో 7, కబడ్డీలో కూడా 7, వాటర్ పోలోలో 7, నెట్ బాల్లో కూడా 7, బేస్బాల్లో 9, వాలీబాల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6. సో 6 members. ఖోఖో అనగానే 9 అయినా లెగవం కదా. ఓకేనా, సో ఇప్పుడు మనకి హ్యాండ్బాల్లో కబడ్డీలో సేమ్ ఉంటారనమాట నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. నెక్స్ట్, ఇన్ హాకీ
ఐస్ హాకీ హ్యాస్ హౌ మెనీ ప్లేయర్స్ ఆన్ ది ఐస్ పర్ టీమ్. ఓకేనా, ఐస్ హాకీలో ఒక్కొక్క టీం తరపున ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు? 5, 6, 7, 8. వాట్స్ యువర్ ఆన్సర్? ఐస్ హాకీ కన్సిస్ట్ ఆఫ్ 6 players. ఓకేనా, నెక్స్ట్. ఇన్ ఎ బ్రిడ్జ్ కార్డ్ గేమ్ హౌ మెనీ ప్లేయర్స్ ఫార్మ్ వన్ టీమ్. ఒక టీం తరపున బ్రిడ్జ్లో ఎంతమంది ఉంటారు? బ్రిడ్జ్ ఈస్ హ్యావింగ్ 2 ends అని నేర్చుకున్నాం కదా, 2 players ఆన్ ఈచ్ సైడ్. ఓకేనా, నెక్స్ట్. హౌ మెనీ టోటల్ ప్లేయర్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్ ఇన్ ఏ గేమ్ ఆఫ్ బేస్బాల్. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు దాకా మనకి ఈచ్ టీమ్ అని అడిగారు. ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ టోటల్ ప్లేయర్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్. గ్రౌండ్లో ఎంతమంది టోటల్ ప్లేయర్స్ దిగుతారు ఇన్ ఏ గేమ్ ఆఫ్ బేస్బాల్. సో టోటల్ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? అపోనెంట్ని కూడా కౌంట్ చేయాలి ఇక్కడ మనం, ఎందుకంటే ఈచ్ టీమ్ మనం అడగలేదు కాబట్టి. సో బేస్బాల్లో యాక్చువల్గా మనం 9 అని నేర్చుకున్నాం, బేస్ సాఫ్ట్గా ఉండేది కదా. సో అలాగా ఇంకొక టీం కూడా ఉంది కదా, అపోనెంట్ టీంలో కూడా 9 members ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫీల్డ్లోనే ఉంటారు కదా. సో 9 + 9 ఎంతమంది ఉంటారు? టోటల్గా 18 players. క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి, కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా పెట్టాలి. ఆ 3 steps ఫాలో అవ్వాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. నెక్స్ట్. ఇన్ డబల్స్ లాన్ టెన్నిస్ హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఆన్ ద కోర్ట్. చూడండి, డబల్ లాన్ టెన్నిస్లో కోర్టులో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో అని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆన్ ఈచ్ సైడ్ అని అడగల, కోర్టులో ఎంతమంది డబల్ లాన్ టెన్నిస్ ప్లేయర్స్ ఉంటారు. డబల్స్ లాన్ టెన్నిస్. సో టెన్నిస్ డబల్స్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ఆన్ ఈచ్ టీమ్ అని అడగలేదు కాబట్టి మనం టోటల్ కౌంట్ చేయాలి. 2నా, 1ఆ, 2నా, 4ఆ, 6ఆ. డబల్స్ అంటే 2 వస్తుంది. అపోనెంట్ని కూడా కౌంట్ చేయాలి, ఎందుకంటే కోర్టులో ఎంతమంది దిగుతారో అని అడుగుతున్నారు. 2 + 2 టోటల్గా 4 members దిగుతారు. ఓకేనా, నెక్స్ట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ విత్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. ఇందులో ఏదో కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి చూడండి. క్రికెట్లో 11 members కరెక్టే కదా, హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో 11 members ఉంటారు, ఇది కరెక్ట్గానే మ్యాచ్ అయింది. గోల్ఫ్లో 1 member ఉంటారు, మనం ఫస్ట్ నేర్చుకున్నది ఇదే. గర్ల్ ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ BBC ఛానల్ నేర్చుకున్నామా లేదు. నెక్స్ట్. పోలో 4 letters 4 players, కరెక్ట్గానే ఉంది. ఇంకా మిస్టేక్ ఏంటి? బాస్కెట్బాల్లో 5x ఉన్నాయి, అర్థమైందా? 5x ఇన్ ఏ బాస్కెట్ అని నేర్చుకున్నాం కదా, పిక్చర్ కూడా గుర్తుంది కదా, 5x ఇన్ ఏ బాస్కెట్. బట్ ఇక్కడ బాస్కెట్బాల్ 6 players ఇచ్చారు, రాంగ్. అలాగా కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా, ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేస్లో వాలీబాల్ అని ఇస్తే 6 రైట్. బట్ బాస్కెట్బాల్ అన్నారు కాబట్టి 5 members ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ పాపులర్ స్పోర్ట్స్, ఇది మనం మోర్ దాన్ ఎనఫ్ నేర్చుకున్నాము. అంటే అవసరం దానికంటే కూడా ఎక్కువ నేర్చుకున్నాము. ఎందుకంటే ఆ ఎక్కువ కూడా నేర్చుకుంటే ఏంటంటే మనకి మార్క్ అనేది మనతోనే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇదంతా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా, మనకు కూడా మంచి జరిగిద్ది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.